హాయ్ వాస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాడు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, రేపు నుంచి 2-1, 2-2 JNTH బీటెక్ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి, రెగ్యులర్ సప్లీ అన్నీ కూడా. ఇక మంత్ ఎండింగ్కి 3-1, 3-2 బీటెక్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఈ 2-1లో రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, R22 వాళ్ళు. 3-1లో రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, R22. మిగతా వాళ్ళంతా R18, R16, R15, R13 వీళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు అడిగేది ఏంటంటే, సార్ రెగ్యులర్ పేపరు క్వశ్చన్ పేపరు, సప్లీ క్వశ్చన్ పేపరు ఒకేలా ఉంటాయా? ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి మీకు, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీలైతే కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా, కొంచెం ఛానల్ రీచ్ పెరగడానికి ట్రై చేయండి, ఎప్పుడు చూడదు. సో ఇక వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సిన 2 విషయాలు ఉన్నాయి. రెగ్యులర్కి సప్లీ కంపారిజన్ పరంగా ఒకటి క్వశ్చన్ పేపరు, 2 పేపర్ వాల్యుయేషన్. పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన డిఫరెన్స్ ఏంటో నిన్న ఒక వీడియో పోల్స్ పరంగా పెట్టి చూపించాను. అది చాలా మంది చూసుంటారు, ఇంకా చూడని వాళ్ళు ఉంటే షేర్ చేయండి అమ్మా, కొంచెం తెలుస్తుంది. ఇక ఈ వీడియోలో ఓన్లీ క్వశ్చన్ పేపర్స్ గురించే చెప్పదలిచాను. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే 4 సెట్ క్వశ్చన్ పేపర్స్ ఉండేవి. 4 సెట్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నప్పుడు ఒకళ్ళకి వచ్చిన సెట్ ఇంకోళ్ళకి వచ్చేది కాదు. క్వశ్చన్స్ ఒక్కోసారి ఏమో సేమ్ క్వశ్చన్స్ జంబ్లింగ్ చేసేవాడు, మిగతా సార్లు ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ వేరే క్వశ్చన్ పేపర్లు ఉండే కావు. అయితే ఒకరికి ఈజీగా వస్తే ఇంకోటి హార్డ్, ఇంకోటి మోడల్, మీడియం అలా వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే రెగ్యులరు, సప్లీ. సో రెగ్యులర్ పేపర్ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి కొన్నిసార్లు ఎక్కువ శాతం పేపరు ఈజీగా ఇవ్వడానికే ట్రై చేస్తారు. అయితే ఇక్కడ 2-1, 3-1 రెగ్యులర్ కదా ఇప్పుడు ప్రస్తుతానికి. సో 2 అన్నీ చెప్పేస్తారు, 3-1, 2-2, 3-2 రెగ్యులర్ కూడా ఎలా ఉంటుందని. అయితే 2-1 ముందు మాట్లాడుకుంటే 2-1లో ఒక సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా అయితే క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటుందండి. అదే సబ్జెక్ట్ ఏదైనా కానీ, ఏదైనా అవ్వచ్చు, నేను చెప్పలేను, అది ఎవరో చెప్పలేరు. అయితే ఒక సబ్జెక్టు కోర్ సబ్జెక్ట్, అది కూడా కోర్ సబ్జెక్ట్ మీరు చదివేదంటూ ఖచ్చితంగా టఫ్ ఉంటుంది ఒకటి. సో అదే సబ్జెక్టు సప్లీలో కష్టంగా ఇచ్చినా దాని పేపర్ వాల్యుయేషన్ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది. సో ఇక్కడ అంతా కూడా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే రెగ్యులర్ పేపర్ కష్టంగా వస్తే సప్లీ ఇది రెగ్యులర్ డ్రాప్ పెట్టేసి సప్లీ రాసుకునేవాడు, పాయింట్స్ ఎక్కువ కోసం, మార్క్స్ ఎక్కువ కోసం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, సప్లీ పేపరే టఫ్గా ఉంటుంది. అయితే రెగ్యులర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంట్రా అంటే 2-1 కానీ 3-1 కానీ పాత క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ 3-4 క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే అందుట్లో అట్లీస్ట్ ఒక 15 మార్క్స్కైనా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. మిగతా మార్చినా కూడా అదే క్వశ్చన్ తిప్పిస్తారు తప్ప వేరే ఏముండదు. సో రెగ్యులర్కి ఉన్న అడ్వాంటేజ్ అది. సప్లీకి వచ్చేసరికి కొంత చూశారు, ఇది ఏంటంటే ఎతికిస్తారు. ప్రీవియస్ పేపర్స్ రిపీట్ కావచ్చు, కాకపోవచ్చు. అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అది 2-1 రెగ్యులర్ అయినా 3-1 రెగ్యులర్ అయినా క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు చదివిన దాంట్లో నుంచి ఇస్తారు. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వరు. అవుట్ ఆఫ్ సిలబస్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనేది ఉండదు, సప్లీకి వచ్చేసరికి వెతికి ఇస్తారు. సో 2-1, 3-1 రెగ్యులర్ అలా ఉంటుంది. ఇక 2-2 సబ్ రెగ్యులర్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ పేపరు కష్టంగా ఉంటుంది, 3-2 కష్టంగా ఉంటుంది, వాల్యుయేషన్ పరంగా అది వేరే ఉంటుంది. అయితే ఇక్కడ 2-2, 3-2 కానీ 2-1, 3-1 సప్లీ కానీ, అంటే 2-2, 3-2 సప్లీ కానీ ఇప్పుడు ఉన్నాయి కదా. సో R22 వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు, వాళ్ళకు వచ్చేసరికి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయంటే 2-1 పేపరు మీరు క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చినా మీరు చదివింది ఎగ్జాక్ట్గా రాస్తే ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే 2-2 కూడా ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది, 3-2 కూడా ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ 3-1 వచ్చేసరికి పాస్ అవ్వచ్చు, ఒకవేళ పాస్ అయినా ఫెయిల్ అవ్వచ్చు, ఒకవేళ పాస్ అయినా పాయింట్లు ఎక్కువ రావు. ఇలా ఉంటుంది అన్నమాట. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 2-1, 3-1 రెగ్యులరు, సప్లీ పేపరు ఒకేలా ఉండవు, డ్యామ్ షూర్. కాకపోతే పాత క్వశ్చన్ పేపర్లో ఒక 15 మార్కులకి ఏమన్నా రాటకుంటుంది. షార్ట్ క్వశ్చన్స్ వేసుకోండి, లేకపోతే ఏదైనా ఎస్ఏ క్వశ్చన్స్ వేసుకోండి, ఏదైనా వేసుకోండి.
ఇక సప్లీకి వచ్చేసరికి మాత్రం రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది రావటం అనేది మీ అదృష్టం. సో ఇంకోటి ఏంటంటే రెగ్యులర్లో వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు తెలిసినట్టే ఉంటాయి, కానీ చిన్న మెలకిస్తాడు అందుట్లో. అది చూసుకోకుండా ఈ టాపిక్ చదివేసామని చెప్పేసి వర్రం రాసేస్తారు. అది రాస్తే అక్కడ ఆన్సర్ వేరే. హౌ ఆర్ యూ అన్నదానికి వాట్ ఆర్ యూ అన్నదానికి యూ కనిపించింది కదా అని చెప్పేసి రెండింటికి ఒకటే ఆన్సర్ రాస్తే మీకు మార్కులు రాస్తే నేను కరెక్ట్ రాసా అని పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంటికి వచ్చి క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకొని బుక్ పక్కన పెట్టుకొని ఆన్సర్ మనం రాసింది కరెక్టా తప్ప అని చూసుకోరు. ప్రాబ్లం అయితే ప్రాబ్లం చూసుకోరు. ఇదే వచ్చింది తలనొప్పి. అదే ప్రాబ్లం అనుకోండి, రిపీటెడ్ క్వశ్చన్ అయినా కూడా పాత క్వశ్చన్ పేపర్లో రెగ్యులర్లో దాంట్లో ఏదో ఒక డేటా ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ ఏదో మారుస్తాడు. 50 హెర్ట్జ్ చేసేవాల్సింది 60 హెర్ట్జ్ చేస్తారు. వీళ్ళు అది చదివారు కదా, అది గుర్తుండిపోతుంది, బై హార్ట్ చేయడం ఏదో ఒకటి బాగా గుర్తుపడిపోతుందిగా, దాన్నే ఎక్కి చేస్తారు. తుమ్మకాయ మంత్రం అవుతుంది చివరికి వచ్చేపాటికి. ఆన్సర్ మొత్తం ఫ్రీక్వెన్సీ దగ్గర మారిపోతుంది. డేటా దగ్గర తెలిసిపోద్ది ఇతను కానీ ఈ అమ్మాయి కానీ ఏం వేశారు ఏంటి అని చెప్పేసి అందుట్లో. అదే ప్రోగ్రామింగ్ అయితే ఫిబొనాకీ సిరీస్కి ఇస్తే రికర్సివ్ సిరీస్కి ఇస్తే ఒకే ప్రోగ్రామ్ రాశారనుకోండి అన్నిటికీ దెబ్బ అయిపోతారు. సో క్వశ్చన్ పేపర్ అనేది రెగ్యులరే ఈజీగా ఉంటుంది, సప్లీ కొంచెం టఫ్గా ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి ఏదో అంటే ఇప్పుడు 6 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి 6 రెగ్యులర్ క్వశ్చన్ పేపర్స్ ఈజీగా ఉంటాయని నేను చెప్పను. ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులో తొక్కేస్తారు అంటే టఫ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తీస్తారు కాబట్టి దాని నుంచి, అది అర్ధగంట ముందు వచ్చే పేపర్ కదా, సెట్లోంచి తీసి అది ఇచ్చేస్తారు. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏంట్రా అంటే సిలబస్ మొత్తం ప్రిపేర్ అవ్వమని నేను చెప్తాను. అందుకే సిలబస్ ఒక్కసారి మొత్తం టాపిక్స్ అన్ని చూసుకోండి. ఒక 5 సార్లు చూసుకోండి ఎగ్జామ్ ముందు రోజు, ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, లేదా ప్రిపరేషన్ ముందు. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. సిలబస్ మొత్తం ఒకసారి 5 సార్లు చూసుకుంటే ఆ సబ్జెక్టు మీకు ఏమి రాయాలి, మనం ఎలా వెళ్ళాలి అని ఉంటుంది. అదే మ్యాథమెటిక్స్ అనుకోండి, ఫార్ములాస్ చూసుకోండి. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అదే ప్రోగ్రామింగ్ అయితే లాజిక్. ఓకేనా? అదొకటి. ఇక థియరీ అయితే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడం అనే చెప్తాను నేను. డయాగ్రమెటిక్ సబ్జెక్ట్ కనుక అయితే థియరీ అయితే సైడ్ హెడ్డింగ్స్ 1 మెయిన్ పాయింట్ గుర్తుంచుకుంటే దాన్ని ఎలాబరేట్ చేయడం రాడు. ఎందుకంటే JNTH క్వశ్చన్ పేపర్ వాల్యుయేషన్ కష్టంగా ఉంటుంది. సో ఓవరాల్గా రెగ్యులర్ పేపర్కి సప్లీ పేపర్కి డిఫరెన్స్ ఉంటుందా అంటే నాకు తెలిసి అయితే ఇంతేనండి. ఓకేనా? ఎప్పుడో కానీ కొన్ని సందర్భాల్లో జరగవు, ఆ సందర్భాలు మనం చేసేది ఏం లేదు. సో దీని ప్రకారం వెళ్ళండి. మీరందరూ కూడా ఖచ్చితంగా అయితే పాస్ అవడమే కాదండి, మంచి పాయింట్లు కూడా వస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే రేపు నుంచి ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు 2-1 ఎగ్జామ్ ఉంది, 2-2 ఎగ్జామ్ ఉంది, లేకపోతే 2-1-3-1 ఉంది, లేకపోతే 2-1-3-1 ఉంది అనుకోండి. పొద్దున పూట మధ్యాహ్నం పూట ఎవరైనా 2-1-2-2 కదా రేపు స్టార్ట్ అయ్యేది. రేపు 2-1 ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి 2-2 ఎగ్జామ్ ఉంది. రేపు 2-1 ఎగ్జామ్ సంబంధించిన పాత క్వశ్చన్ పేపర్లో 4 ఆ సబ్జెక్ట్ సిలబస్, ఒకసారి సిలబస్ మొత్తం చూసుకొని ఆ పాత క్వశ్చన్ పేపర్లో ఉన్న అన్ని ఒకసారికి ఆన్సర్లు చూసి స్పీడ్ చూసేసుకోండి. సాయంత్రం అంతా అయిపోయాయి, ప్రిపరేషన్ అయిపోయాక. సో అందుట్లో ఎలా ఉండాలంటే ఒక 2 రెగ్యులర్ ప్రీవియస్ పేపర్లు, 2 ప్రీవియస్ సప్లీ పేపర్లో ఉండాలి. సో ఆ రెగ్యులర్ పేపర్కి ఈ సప్లీ పేపర్కి ఒక్కసారి కంపేర్ చేయండి క్వశ్చన్స్. చూసిన తర్వాత ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ రౌండ్ ఆఫ్ చేసుకోండి, రిపీట్ కానివి అలా వదిలేయండి. సో రిపీట్ అయినవి ఒకసారి చదువుకుంటే సరిపోతుందిగా. ఇక రిపీట్ కానివి మొత్తం ఆ పేపర్లు ఈ పేపర్లో కలిపి మొత్తం చదువుకుంటే మొత్తం అందుట్లో నుంచి వస్తే కనుక దానికి రిలేటెడ్గా వచ్చినా కానివ్వండి ఆన్సరు రాసేయచ్చు. అసలు ఏ ప్రిపేర్ కాని వాళ్ళు, అమ్మో నా భయం వేస్తుంది, నాకు జ్వరం తగిలింది, ఇదైంది అని చెప్పేసి అనుకునేవాడు. సో అంతకంటే వేరే మార్గం అయితే లేదండి. ఓకేనా? సో ఇది చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు వాటికి వీటికి సేమ్ ఉంటుందా, ఏది హార్డ్గా ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? సో ఈ వీడియోని కొంచెం గ్రూప్స్లో వాటిలో షేర్ చేయండి, పాపం చాలా మందికి ఉపయోగపడుతుందండి. సప్లీ వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది, ఇంకా రెగ్యులర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, సప్లీ వాళ్ళకి కూడా చేయండి, సీనియర్స్ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే చాలా మంది అడుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఎటువంటి పరంగా కాల్ బిఫోర్ యాప్లో కాల్ చేయొచ్చు. ఏదైనా టాపిక్ తెలియదు ఉంటే దానికైతే ట్యూషన్ పెట్టుకోవచ్చు మీరు.
ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.